ఓం శ్రీమాత్రే నమః. చిత్రగుప్తుడి చరిత్ర. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యముడు అదే స్థానంలో ఉన్నాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో నిర్ణయించేది ఇతడే. వివిధ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి అనేక మంది సంతానం ఉన్నారు. వారిలో వశిష్ఠుడు, నారదుడు, అత్రి మహాముని లాంటి వారు మానసపుత్రుడు. మరికొంతమంది బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించారు. చిత్రగుప్తుడి జననం వివిధ రకాలుగా వర్ణించబడి ఉన్నప్పటికీ ఆయన బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించాడు, బ్రహ్మపుత్రుడు అనేది ఇందులోని సారాంశం. బాగా ప్రాచుర్యం చెందిన కథ ప్రకారం బ్రహ్మదేవుడు మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికో నరకానికో పంపించడంలో పొరపాట్లు జరిగేవి. బ్రహ్మ యముడికి పొరపాట్లు సవరించుకోమని హెచ్చరించాడు. కానీ ఒక్కో జీవి ఎత్తే 84 లక్షల జన్మల వలన తనకు నిర్వహించడం కష్టమవుతుందని యముడు బ్రహ్మదేవుడికి తెలియజేశాడు. దాంతో బ్రహ్మదేవుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆఖరికి ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపించాడు. చిత్రగుప్తుడు ఆ విధంగా బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించాడు. ఆయనకు జన్మించిన వారసులను కాయస్థులు అని అంటారు. మొదటగా బ్రహ్మ మనసులో ఆలోచనగా మొదలై మిగతా దేవతలకు కూడా తెలియకుండా గుప్తంగా సృష్టించబడ్డాడు కాబట్టి అతని పేరు చిత్రగుప్తుడు అయ్యింది. జై శ్రీరామ్.